కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంది ఈ ఈ ఇష్యూ. బాధ ఆమెది, పెయిన్ ఆమెది, ఆవేదన, అవన్నీ చివరికి ఆమె బిడ్డల మీద ప్రమాణం, దేవుడి మీద ప్రమాణం, ఇవన్నీ ఒక సైడ్, ఒక పార్శ్వం అయితే అసలు అవకాశం ఇవ్వడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉంది. ఆమెతోని బీఆర్ఎస్ పైన అలా టార్గెట్ చేసే విధంగా అంత అవకాశం ఇచ్చిన వ్యవహారం అంతా కాంగ్రెస్ కనుసన్నలో జరిగిందనే చర్చ అయితే జరుగుతుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి. ఒకటండి, ముందు ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా, మీకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సరే, రాజకీయ పరంగా వారు మాట్లాడిన విషయాలపైన రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని తప్పించుకోనికి కాంగ్రెస్ పార్టీ పైన నెపం నెట్టేసి ఆ రకంగా చర్చ పెట్టడం అది సర్వసాధారణం. అంటే ఎవరైనా కూడా అధికారంలో ఉన్న పైన వేసేస్తారు, అంటే ఏం రీజన్స్ డైవర్షన్ చేయడానికి, అది జనరల్గా చేసేది అది చేస్తారు. ఇంకోటి అంటే నేను దాదాపు 2 సంవత్సరాలు, నా 2 years కంప్లీట్ అయింది ఎమ్మెల్సీగా. నేను ఇలా కౌన్సిల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి ఇవ్వకూడదు అనేది ఎక్కడ కూడా, అది కంప్లీట్గా చైర్మన్ గారి డిస్క్రిటరీ పవర్, అది వారి డెసిషన్ తీసుకొని డిపెండ్స్ అపాన్ చైర్మన్ గారు తీసుకునే డెసిషన్ పైన ఉంటుంది. వారు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మనం వారికి ఇది ఇవ్వకూడదు ఇవ్వాలని చెప్పి చెప్పనీకి ఆ అథారిటీ, ఆ రైట్స్ మనకు ఉండవు. అది బట్ వీ కాంట్ సే దట్ ఇవ్వలేరు ఇవ్వకూడదు అని దర్ ఇస్ నోవేర్ రిటర్న్. ఇంతవరకు అలాంటి సంప్రదాయం జరగలేదు. ఇలాంటి పరిస్థితి రాలేదనా? తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడ్డాక నిజంగా అంటే తను సుఖేందర్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం ముందు ఏమైందంటే, రాజీనామా చేసే ప్రతి వ్యక్తి మాట్లాడితే నాకు అరగంట ఇవ్వండి అని అడుగుతారు. ఇన్ని రోజులు తను చేసిన అలిగేషన్స్ అనేవి ఆన్ రికార్డ్ లో లేకుండే, కానీ ఇవాళ స్పెసిఫిక్ గా 2 అలిగేషన్స్ తను చేసింది. అంటే నేను తను మాట్లాడిన మాటలు మొత్తం విన్నాను వారివి. సిరిసిల్ల కలెక్టరేట్, సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగినాయి. దాని తర్వాత పరిస్థితి ఏంటంటే చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. సో నేను దానిపైన చర్చ పెట్టే ముందు మన ఏబిఎన్ ఛానల్ ద్వారా నేను కవిత గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆన్ రికార్డ్ వారు ఒక సభలో ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు ఆధారాలు, ఎవిడెన్స్ ఏవైతున్నాయో ప్రభుత్వానికి సమర్పిస్తే దానిపైన ఎంక్వైరీ చేసి కూడా నిజంగా తప్పు ఎవరు చేసిర్రో వాళ్ళపైన చర్యలు తీసుకొని ప్రజా డబ్బుని తిరిగి తీసుకురానికి ప్రజాప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం. ఆధారాలు ఎందుకు? సభలోనే స్టేట్మెంట్ రికార్డెడ్, వాట్ ఎవిడెన్సెస్ ఇఫ్ షీ హ్యాస్, ఎక్కడ తప్పులు జరిగిన, అక్రమాలు జరిగిన ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎవిడెన్సెస్ ఇస్తే ఇంకా ఈజీగా అవుతుంది అనేది. అంటే ఆన్ రికార్డ్ వారు మాట్లాడారు కాబట్టి, సరే మీడియాలో అంటే ఇది మాట్లాడడం అది మాట్లాడడం అని మార్చి వస్తుంది. మీరు అన్నట్టు ఆన్ రికార్డ్ లో మాట్లాడారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. సో దట్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ 100%. కానీ దాంతోపాటు ఎవిడెన్సెస్ వారి దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తే ఇన్వెస్టిగేషన్కి ఇంక ఈజీ అవుతుంది అనేది. సెకండ్ ఆస్పెక్ట్, వారు మాట్లాడిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని కూడా ఉద్దేశించి 1-2 మాటలు ఇప్పుడు బీజేపీని కూడా అన్నారు, 1-2 మాటలు వారందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడినారు. సార్ నిజంగానే ఆ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చే ఆ పరిస్థితి సింపుల్. కవిత గారికి స్క్రిప్ట్ ఇస్తారని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె ఆరేషన్ స్కిల్స్ కి స్క్రిప్ట్ అవసరం లేదు. అంటే ఆల్రెడీ దీనిపైన అది అయినప్పటికెళ్ళి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న సందర్భాలను ఉద్దేశించి నేను చెప్తున్నాను, ఏదైతే మీరు చర్చలో మనం మాట్లాడుతున్నామో పదే దాన్ని ఉద్దేశించి మొదట దానిపైన మాట్లాడలేదు, దాని తర్వాత ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయించారు అనేది మీరు అన్నట్టు కంప్లీట్ గా డైవర్షన్ రేవంత్ రెడ్డి డ్రైవ్ చేస్తారు మొదటి నుంచి. ఇష్యూస్ పెట్టిందో ఇన్ని రోజులు ఏదైతే మేము అలిగేషన్స్ చేస్తుండేనో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అందరం కూడా, అంటే మీడియా పరంగా అందరం కూడా ఏవైతే అక్రమాలు జరిగినాయని ఆరోపణలు చేస్తున్నాం, స్వయంగా వారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి మాట్లాడింది వాళ్ళ వాటిపైన. దట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ. వీటికంటే కూడా ఎట్లయింది, ఏమైంది, ఇయ్యొచ్చా ఇయ్యరా రాదానికంటే కూడా నిజంగా కుటుంబంలో ఉన్న సొంత బిడ్డనే ఈరోజు బయటికి వచ్చి ఒక మాట తను వాడింది. అది మన దగ్గర అంటే తెలంగాణ ప్రాంతంలో పీకి కట్టలు కట్టిర్రు అని చెప్పి అది చాలా పెద్ద సభలో వాడినరు ఆ మాట. సో వాటిని కన్సిడర్ చేసి అంత సీరియస్ అలిగేషన్స్ వారు చేసినప్పుడు నిజంగా ఎవరిపైతే అలిగేషన్ చేసిర్రో డైరెక్ట్గా కేసీఆర్ గారిని అన్నారు ఇవాళ. సరే ఇన్ని రోజులు ఎప్పుడు కేసీఆర్ గారిని ఉద్దేశించి వారు మాట్లాడలేదు, కానీ ఇలా డైరెక్ట్గా కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్నారు ఆ మాట. ఇక్కడ ఏం చేసినామని చెప్పి మీరు బీఆర్ఎస్ చేస్తుర్రు, టీఆర్ఎస్ మార్చి అంటే దట్స్ అ డైరెక్ట్ అటాక్ ఆన్ కేసీఆర్ గారు. సో ఉన్నప్పుడు నిజంగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజంగా వారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి ముందు ఈ అలిగేషన్స్కి. అది పక్కన పెట్టి డైవర్షన్ చేసి దాన్ని ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అంటే సొంత కుటుంబంలో ఉన్న బిడ్డ, చెల్లెకి, మరదలకే సమాధానం చెప్పలేని వాళ్ళు ఈరోజు దీన్ని డైవర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ పైన నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా ఎవరు విశ్వసించే పరిస్థితి ఉండదండి. అయితే ఒకటిలే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి గారు ఆమె వెనక ఉన్నారు, ఆమెను డ్రైవ్ చేస్తున్నారు, ఆమెను నడిపిస్తున్నారు అని ఒకవేళ అనుకున్నా, ఒకవేళ అది నిజమైనా కూడా కన్న తండ్రి మీద, తోడబుట్టిన వాడి మీద, తాను పుట్టిన పార్టీ మీద ఎవరో చెప్తే చేసేంత అమాయకురాలు కాదు ఆమె. వెల్ ఎడ్యుకేటెడ్, రాజకీయాలు తెలిసిన ఆమె. కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైన స్వార్థంతో ఏమో చేయడం తప్పేం కూడా కాదు. రాజకీయాల్లో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే అట్లాగే ఇట్లాంటివి కూడా జరగవచ్చు. కానీ ఆమెకుండే క్యారెక్టర్ ఆమెకు ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి నడిపిస్తే కన్న తండ్రిని ధృతరాష్ట్రుడు అనే స్థాయికి వెళ్ళిపోతారా? నేను చిన్న బ్రేక్ తీసుకున్నా, అనే స్థాయికి వెళ్ళరు కదా. సో కాంగ్రెస్